మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ కూటమి ప్రభుత్వం వస్తే రద్దు చేస్తారంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6, 7, 8, 9 వార్డుల్లో టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మైనారిటీ నాయకులు వారికి స్వాగతం పలికారు. 4% రిజర్వేషన్ కు టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ముస్లింల 4% రిజర్వేషన్ ను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణయ్యను నేడు వైసీపీలో రాజ్యసభ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకు అందజేసే సంక్షేమ పథకాలను నిలిపివేశారని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన పట్టణంలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న గూడపల్లి కాలువ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీలకు మంచి జరగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన ఆయన కాదు. కాబట్టి అది మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్న ఇందాక చెప్పారు మీకు అర్థమయ్యేటట్టు. కృష్ణయ్య గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయనే కోర్టులో వేసారు దాని గురించి. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాని ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దానికి విరుద్ధంగా ఫైట్ చేస్తున్నాం మనము. అది మనకి కావాలి, అవసరము అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు మీకు అందరికీ 4% రిజర్వేషన్ నేను అలాగే కొనసాగిస్తాను, మన ప్రజలకి మీరేమీ భయపడద్దు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను ఇక్కడ ఒక్కటే మీరు ఆలోచించాలి. మనము ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో రూపాయి డబ్బులు లేకుండా ఉన్నాం. రేపు ఇవన్నీ ఏవి కాదు, అదొక్కటే ఆలోచించండి. మనకి సంక్షేమాలు కావాలంటే, అభివృద్ధి కావాలంటే గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చారా? పేదవాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా కనీసం తాగడానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, సరిగా డ్రైనేజీలు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ మనము ఆలోచించాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం గురించి. అక్కడ చేరింది కేవలం మనం అక్కడి నుంచి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి ఒక్కసారి మీ అందరూ ముస్లిం సోదర సోదరీమణులు ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఇంతకుముందు రూరల్లో అయితే 1 సెంటు భూమి ఇస్తున్నారు ఇల్లు లేని పేదవాళ్ళకి. ఇప్పుడు 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో అయితే 3 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మంచి మెటీరియల్తో మీకు అందరికీ ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి నీళ్ళు అందిపోతున్నారు.